సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మెడికల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ సీట్లు అఖిల భారత కోటా విద్యార్థులకే దక్కుతుండటంతో స్థానిక విద్యార్థులు తీవ్రంగా నష్టపోయేవారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు ఉన్నత వైద్య విద్య అవకాశాలు లభించనున్నాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అంశం పరిష్కారం కావడంతో మెడికోలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరుగుతుందని, తద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు జీవో త్వరలో అధికారికంగా విడుదల కానుందని ఆయన తెలిపారు. ప్రతి రాష్ట్రంలో 85% మేనేజ్మెంట్ కోటా సీట్లు ఆ రాష్ట్రానికి చెందిన మెడికల్ విద్యార్థులకే, పీజీ సీట్లు ఆ రాష్ట్రానికి చెందిన మెడికల్ విద్యార్థులకే అలాట్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో అది ఇంతవరకు లేకుండే. ఇప్పుడు తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ తరఫున ఈ సమస్యని రిప్రజెంట్ చేయడం జరిగింది. దీనికి పాజిటివ్గా స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ ఆరోగ్య శాఖ పాజిటివ్గా స్పందిస్తూ 85% మేనేజ్మెంట్ కోటా సీట్లను మనకి అలాట్ చేయడం అనే డిసిజన్ జీవోని పాస్ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. తెలంగాణ మెడికల్ విద్యార్థుల తరఫున చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి.